స్నానాలా చేసిన తర్వాత మళ్ళీ మల్లన్న దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ దర్శనం అయిన తర్వాత మల్లన్న దర్శనం రేపు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళీ కొండపోచమ్మ దగ్గరికి వెళ్తాం. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తుంటాం. ఇక్కడ బోనం చేస్తే అనుకున్నట్టు మాది చంద్రబాబు మండలం. మాకు ఏ ఇబ్బంది కలిగినా ఈ దేవిని కలుసుకుంటే మాకు మంచిగా అవుతుంది. వీడికి వచ్చి బోనం చేస్తాం. మా ఇష్టపూర్వంగా తలవాలు పోస్తాం, బండారు ఇస్తాం, బంగారం ఇస్తాం. మా ఇష్టపూర్వం మాకు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అవుతారు, సంతానం బిడ్డలు కావాలంటే బిడ్డలు అవుతారు. మాకేది కోరుకున్నా దేవుడు మాకు మా సంతానం ఇస్తాడు. అట్లా వస్తాం. మేము మా ఫ్యామిలీతో వస్తాం. 25 సంవత్సరాల నుంచి మారుతూనే ఉంది. ఇంకా జర పెద్ద పబ్లిక్ ఎక్కువ కూడా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ ఎక్కువ వస్తుంది. బాగానే అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా ఆనందంగానే అనిపిస్తుంది. మేము కాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం మొదటి వచ్చి మల్లన్న బియ్యం పోసి మల్లన్న బోనాలు చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి కొండపోచమ్మ బోనాలు చేసుకొని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు. కానీ కొమ్మిరెల్లిలో అయితే మేము అది మేడం కొండ సూర్యక మేడం అది లెటర్ తీసుకొని వచ్చినాం. అక్కడ మాకు డైరెక్ట్ దర్శనం అయింది. ఇక్కడ ఎల్లమ్మ దగ్గరనే కొంచెం బోనాలు లైన్ సపరేట్ పెట్టాలి, దర్శనం లైన్ సపరేట్ పెట్టాలి. బోనాలు దర్శనము బియ్యము లైన్ ఒకటే అయిన వరకల్లా
ఈ బోనాలు ఎత్తుకుని పోయినాం చాలా ఇబ్బంది పడతారు. ఆ బోనాల లైన్ సపరేట్ పెట్టాలి, బియ్యాల లైన్ సపరేట్, భక్తుల లైన్ సపరేట్ పెట్టాలి. అట్లా పెడితే ఏంటంటే సపరేట్గా వెళ్ళిపోతారు. అందరు ఎంబడెమ్మడి అందరూ బోనాలు ఎత్తుకుని నిలబడి బెజారు పడతారు. అది కొంచెం చూడాలి. అతిపెద్దదైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి శైవ క్షేత్రం. మల్లికార్జున స్వామి శైవ క్షేత్రము జాతర డిసెంబర్ 14th నుంచి కళ్యాణంతో స్టార్ట్ అయింది. ఈరోజు ఈ జనవరి 18th రోజు పట్నం వారం అంటారు. ఈ ఆదివారం పట్నం వారం రోజు గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా ఎండోమెంట్ మన టెంపుల్ తరపునే కానీ వివిధ సహకార సమన్వయంతో అన్ని రకాల పార్కింగ్ విషయంలో కానీ, వాళ్ళకు తాగునీరు విషయంలో కానీ, మిగతా పారిశుభ్రత విషయంలో కానీ, మిగతా అన్ని విషయాలలో కూడా క్యూ లైన్ విషయంలో కానీ, క్యూ లైన్ కూడా ఈ ధర్మదర్శన భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకు దాదాపుగా నాకు తెలిసి ఒక 2 గంటలు 3 గంటలనే అయితట్టు తొందరగా వాళ్ళను అంటే మోటివేట్ చేసుకుంటా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుంటా క్యూ లైన్లో వాటర్ కూడా పెట్టినాం. మిగతా పరంగా కూడా ఈ క్లీనింగ్ విషయంలో కానీ అన్ని రకాల కూడా అన్ని సవ్యంగా జరిగేటట్టు మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నడుస్తూ ఉన్నాయి. ఇది రాత్రి నాకు తెలిసి 1 గంట 2 గంటల వరకు నడుస్తుంది. నిన్న కూడా 2 గంటల వరకు నడిచింది. వాళ్లకు భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ రోజు కూడా మళ్ళీ 12 గంట 2 గంటల వరకు దర్శనాలు నడుస్తాయి. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అయింది. రేపు కళ్యాణ మండపం దగ్గర అగ్నిగుండాలు కానీ, అదే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు చాలా మంది వస్తారు కాబట్టి ఈ ఫస్ట్ పట్నం వారం అంటారు. ఆడ పట్నం కానీ తర్వాత అగ్నిగుండం కానీ రేపు 9 o'clock స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు అది పూర్తవుతుంది. రేపు కూడా ఇదే విధంగా భక్తులు ఉంటారు. ఆ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని ముందుకు పోదామని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కూడా ముందుకు పోదామని చెప్పేసి ఈ జాతర కూడా విజయవంతం చేయాలని అటు భక్తులను కానీ ఇటు డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ కోరుచున్నాం. ఈ సందర్భంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది. ఆ మల్లికార్జున స్వామిని కూడా అన్ని సభ్యంగా జరగాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ సోమవారం ఈరోజు ఫస్ట్ ఆదివారం దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ఈరోజు దర్శించుకుంటారు. రేపు కూడా దాదాపుగా 1,00,000 పైచీలకు దర్శించుకుంటారు. రేపు పట్నం ఈరోజు పట్నం ఆదివారం, రేపు పట్నం సోమవారం కాబట్టి హైదరాబాద్ నుంచి భక్తులు చాలా మంది వస్తారు. దానికి కూడా ఇంతకుముందు సిపి గారు కూడా వచ్చారు, ఈ పైన పర్యవేక్షించారు, గంగారెడ్డి రెడ్డి గారు కూడా ఇచ్చారు. రేపు జరగబోయే ఆ పట్టణమును అగ్నిగుండాలలో కూడా ఇప్పుడే చెప్పినాం, సిపి గారితో మాట్లాడినాం. తగినంత సిబ్బందిని ఇస్తామన్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు కొన్ని 100 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అదేవిధంగా సేమ్ టైంలో భక్తులను కూడా కోరుతున్నాం, మీ సహకారం లేకుండా ఏది జరగదు. మీరు ఖచ్చితంగా కొంచెం సహకరించండి. రేపు ఒక్కరోజు జస్ట్ ఒక పావు గంట అరగంట లేట్ అయితే వచ్చు దర్శనానికి కానీ దేనికి కానీ ఖచ్చితంగా మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యపరంగా కానీ హాస్పిటల్స్ కానీ డాక్టర్సే కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. పరిశుభ్రం కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.